మరి కాసేపట్లో బాలాపూర్ లడ్డు ప్రసాదాన్ని వేలం వేయనున్నారు. ఈ ప్రసాదం ఎవరు దక్కించుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక లడ్డు ప్రసాదం వేలం పాట కోసం 7గురి మధ్య ప్రధాన పోటీ నెలకొనుంది. బాలాపూర్ లడ్డు వేలం ప్రసాదం ఈ పాటకు భారీగా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి అక్కడ మా కొలీగ్ సిరి సాగర్ ఉన్నారు. ఎటువంటి సిచ్యువేషన్ ఉందో ఒకసారి అడుగుదాం. సిరి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఎంతసేపట్లో ఈ మహాప్రసాదాన్ని వేలం వేయనున్నారు? ఇప్పటికే జనసందోహం ఎలా ఉంది అక్కడ, కోలాహలం? వేలంపాటకు సంబంధించి ఇంకొక గంటలో మనకి స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అంటే మనం ఇక్కడ కొన్ని రికార్డులు అయితే చూద్దాము. సినిమాకి రికార్డులు ఎలా ఉంటాయో ఇప్పుడు బాలాపూర్ వేలంపాటకు సంబంధించి రికార్డులు ఇక్కడ మనకి బోర్డు రూపంలో అయితే ప్రదర్శించారో ఒకసారి చూడొచ్చు. సో ఫస్ట్ మనకి 1994లో కొలను మోహన్ రెడ్డి అనే వ్యక్తి 450 రూపాయలతో స్టార్ట్ చేసి, సో లాస్ట్ మనకు కొలను శంకర్ రెడ్డి అనే వ్యక్తి సో 30,01,000 రూపాయలకైతే దక్కించుకున్నారు. అదనమాట. సో ఇప్పుడైతే మనకి ఇక్కడ ఉన్నారు జాగృతి యూత్ ప్రెసిడెంట్ అనమాట. సో ఇప్పుడు వేలంపాటలో పాల్గొనబోతున్నారు. సో ఆయనతో మాట్లాడదాము. శివారెడ్డి గారు, సో ఎలా ఉన్నారండి? సో ఇప్పుడు మీరు పాల్గొనబోతున్నారు వేలంలో, ఏ విధంగా అనిపిస్తుంది? ఈ యొక్క లడ్డు వేలంపాటలో, బాలాపూర్ లడ్డు వేలంపాటలో పాల్గొన్న అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క లడ్డు వేలంపాటకి ఎంతోమంది ఇప్పటి వరకు తీసుకున్నటువంటి అందరూ కూడా ప్రముఖులు అందరూ కూడా ఎంతో ఉన్నత శిఖరాలకు చేరుకొని మరి అదేవిధంగా గొప్ప గొప్ప పదవులు అనుభవించినట్టు పరిస్థితి మనం చూసినాము. అందులో భాగంగా నేను కూడా ఈ యొక్క లడ్డుని కైవసం చేసుకొని ఈ లడ్డుని మా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారికి బహుమతిగా, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బహుమతికి అందజేసి ఈ యొక్క లడ్డూని విశిష్టతని ఇంకా ఈ యొక్క ఇన్ని సంవత్సరాలుగా ఈ యొక్క వినాయకుడిని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి యొక్క విలేజ్ ప్రాంత వాసులకు, కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎట్టి పరిస్థితి ఈసారి లడ్డూని కైవసం చేసుకోకపోతే నేనే అని చెప్పి ఆ దేవుని ఆశీర్వాదం నాకు ఉండాలని చెప్పి కోరుకుంటూ. 7 మంది మధ్య ప్రధాన పోటీ ఉందని అయితే చెప్తూ ఉన్నారు. సో మీకు ఏ విధంగా అనిపిస్తుంది? 7 మందిలో మీరు వాళ్ళు నేను మాత్రం పోయినసారి 30,01,000 రూపాయలు పోయింది. ఈసారి 50,00,000 రూపాయలు అయినా సరే కానీ ఎట్టి పరిస్థితిలో వినాయకుని యొక్క లడ్డూని కైవసం చేసుకోవాలి. భగవంతుని ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఖచ్చితంగా మీరు గెలవాలి లడ్డు అని చెప్పి కోరుకుంటున్నాం మేము కూడా. సో చూస్తున్నారు కదా, ఇక్కడ లడ్డు వేలంపాట ఇంకొక 15 నిమిషాల్లో అయితే స్టార్ట్ కాబోతుంది. సారీ, ఒక 1 అవర్లో అయితే స్టార్ట్ కాబోతుంది అంటున్నారు. వినాయకుడు ఇప్పుడు మనకి పూజల అనంతరం గ్రామ పురవీధుల్లో విహరించడానికి అయితే వెళ్ళాడు. అందరు భక్తులందరికీ కూడా బాయ్ బాయ్ చెప్పడానికి అయితే బయలుదేరాడు. సో 9:30కి లడ్డు వేలం అయితే స్టార్ట్ కాబోతుంది. సో ప్రత్యేకంగా అలంకరించిన ట్రాలీలో అయితే వినాయకుడు వీధుల్లో విహరించడానికి అయితే వెళ్ళాడు. ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు, భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తున్నట్టుగా రికార్డ్ ఇందాక చెప్తున్నాం కదా, సో రికార్డుకి సంబంధించి లాస్ట్ 5 ఇయర్స్ చూసుకుంటే కనుక మనకి సో కరోనా పాండమిక్ టైం కాబట్టి ఆ లాస్ట్ 5 ఇయర్స్ లో కేసీఆర్ గారికి ఇచ్చారనమాట. సో కరోనా టైం కాబట్టి వేలం ఏది నిర్వహించకుండా ఇచ్చారు. అలాగే మనం చూడొచ్చు, ఒక 450 రూపాయలతో స్టార్ట్ అయిన లడ్డు వేలం అనేది కొన్ని ఒక 5-6 ఇయర్స్ లోనే అది 1 lakh చేరింది. సో కందాడ మాధవరెడ్డి అనే వ్యక్తి 1,05,000తో లాక్స్ లో ప్రారంభించారు. సో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు లాక్స్ లోనే కొనసాగుతుంది. సో లాస్ట్ 30 లక్షలకు చేరిందనమాట లడ్డు వేలం అనేది. సో లక్షలలో ఇప్పుడు లడ్డు వేలం అయితే జరుగుతుంది. కొత్త రూల్స్ అయితే పెట్టారు కదా, లడ్డుకి సంబంధించి 5,000 డిపాజిట్ చేయాలి, ఎవరైనా సరే పాల్గొనవచ్చు అని చెప్పి. బట్ 5,000 డిపాజిట్ చేసినా కూడా ఇప్పుడైతే కొత్త రూల్ ఏంటంటే, లాస్ట్ టైం ఎంత అయితే మనకి లడ్డు వేలం అయితే జరిగిందో, అంటే 30,01,000 రూపాయలు అయితే లాస్ట్ టైం లడ్డు శంకర్ రెడ్డి గారు అయితే తీసుకున్నారు కదా. సో ఆ అమౌంట్ అంతా కూడా ఇప్పుడు డిపాజిట్ చేయాలి అని చెప్పేసి అయితే ఒక కొత్త రూల్ అనమాట. ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఆ 30 lakhs ఖచ్చితంగా డిపాజిట్ చేసి పాల్గొనాలి అని చెప్పి. బట్ ఆ 30 lakhs చేసినా కూడా ప్రతిసారి వేలం వేసిన అమౌంట్ అంతా కూడా వీళ్ళు
టెంపుల్స్ డెవలప్మెంట్ కి కావచ్చు, అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కి కావచ్చు, ఇలాంటివన్నీ కూడా నిర్వహిస్తారనమాట ఆ అమౌంట్ తో. సో అది మనకు ఒక మంచి పరిణామం, శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమౌంట్ అంతా కూడా ఏం చేస్తారు అన్న ఒక థాట్ అయితే ఉంటుంది, అంత అమౌంట్ వస్తుంది ఏం చేస్తారని చెప్పి. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏర్పాట్లకి, అలాగే కొన్ని మంచి కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. ఇంత గొప్ప ప్రాముఖ్యం చెందింది ఇక్కడ, అందుకని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా బాలాపూర్ లడ్డు, బాలాపూర్ వినాయకుడు అనగానే ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రసిద్ధి చెందింది అనమాట. సో లడ్డు వేలంతోనే ఇప్పుడు అందరి కళ్ళు లడ్డు వేలం పైన, ప్రపంచం మొత్తం కూడా లడ్డు వేలం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎంత పోతుంది, ఎవరు తీసుకుంటారు, ఈ క్వశ్చన్స్ తోనే ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి కొంతమంది భక్తులు అయితే ఉన్నారు, మనం మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఏ విధంగా అనిపిస్తుంది ఏంటి అని చెప్పేసి. సో ఇప్పుడు ఇక్కడ మనం చూడొచ్చు విజువల్స్ లో స్వర్ణగిరి థీమ్ అయితే పెట్టారు కదా. ఈ సంవత్సరం అంటే ఒక్కొక్క వినాయకుడిని ప్లేస్ లో ఒక్కొక్క థీమ్ ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు సికింద్రాబాద్ లో బాల గణేష్ అని, కొంచెం లేజర్ షోస్ అని అవి పెడుతూ ఉంటారు. ఇక్కడ మనకి బాలాపూర్ లో స్వర్ణగిరి థీమ్ అయితే పెట్టారు. సో స్వర్ణగిరి థీమ్ లో వినాయక సెట్ వేసి, సో వినాయకుడిని ప్రత్యేకంగా తీర్చిదిద్దారని చెప్పుకోవచ్చు. సో గ్రామం మొత్తం వినాయకుడు అయితే బయలుదేరాడు. గ్రామంలో పురవీధుల్లో విహరించిన తర్వాత అలాగే మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాము గుడి లోపలికి. ఎందుకంటే స్వర్ణగిరి థీమ్ మన ప్రేక్షకులందరూ కూడా చూడాలి. సో చూపించే ప్రయత్నం అయితే చేద్దాము. సో చూడొచ్చు బాలాపూర్ స్వర్ణగిరి థీమ్ అయితే మనం చూస్తున్నాం ఇప్పుడు. సో బాలాపూర్ లో ఇది ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. వినాయకుడి లడ్డుతో పాటు, వినాయకుడితో పాటు ఈసారి ఈ థీమ్ ప్రత్యేకంగా నిలిచిందని చెప్పుకోవచ్చు. స్వర్ణగిరి థీమ్ అనేది భక్తులందరూ కూడా మార్నింగ్ నుంచి, ఈరోజే లాస్ట్ కాబట్టి మార్నింగ్ నుంచి కూడా భక్తులందరూ దర్శించుకోవడానికి వస్తూనే ఉన్నారు. ఇప్పుడు వేలంపాట స్టార్ట్ అయిపోయిన తర్వాత భక్తులందరూ కూడా ఒకే చోట, కొన్ని వేల మంది భక్తులు అయితే ఒకే చోట ఉండి వేలాన్ని తిలకిస్తూ ఉంటారు. చాలా ఎక్సైటెడ్ గా ఉంటారు. సో ఎంత పెరుగుతుంది, ఎక్కడ ఆగుతుంది, ఎవరు తీసుకుంటారు, ఇదంతా కూడా చూడ్డానికి భక్తులందరూ కూడా వస్తూ ఉంటారనమాట ఇక్కడికి. సో ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఎప్పుడు వచ్చారమ్మా మీరు? ఓకే, ఏ విధంగా అనిపిస్తుంది స్వర్ణగిరి థీమ్? మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడు వస్తూ ఉంటారా? ఎప్పుడు వస్తుంటాం, మేము బాగానే ఉంటాం. ఓకే, సో ప్రతిసారి వస్తూ ఉంటారు. ఈసారి స్వర్ణగిరి థీమ్ పెట్టారు, బాగుంది.